సో మోటివేషనల్ స్టోరీ, వెరీ షార్ట్ అండ్ స్వీట్. ఒక ఊళ్ళో ఒక ఫ్యామిలీ వాజ్ లివింగ్ విత్ గొడుగు చేసుకొని బాగా లో లైఫ్ స్టైల్తో కష్టపడుతూ రైతు బతుకుతున్నాడు అనమాట. సో ఇండియాలో టాప్ మోస్ట్ న్యూరో సర్జన్, హిజ్ నేమ్ ఇస్ విజయ్. ఇట్స్ అ స్టోరీ. సో వరల్డ్లోనే టాప్ మోస్ట్ న్యూరో సర్జన్. ఆ న్యూరో సర్జన్కి ఢిల్లీలో, హీ విల్ బి స్టేయింగ్ ఇన్ ముంబై. సో ఢిల్లీలో సమ్ బోర్డ్ మీటింగ్ ఉండేసి ఈ సర్జన్స్ అందరూ మీటింగ్ పెట్టుకొని he has to travel from Mumbai to Delhi by flight. Okay, after reaching airport he'll catch a car. సో కార్ నుంచి ఢిల్లీకి he has to travel for 2 to 3 hours. ఓకే, మధ్యలో కార్ ట్రబుల్ ఇచ్చి he will be in a problem. సో ఏదో ఆ కారు ఊర్లో సమ్ ఫెసిలిటీస్ లేని ఊర్లో ఆగిపోతుంది అనమాట. సో he'll be thinking, అయ్యో టుమారో మార్నింగ్ ఐ హ్యావ్ దిస్ బోర్డ్ మీటింగ్, ఐ డోంట్ నో వెదర్ ఐల్ బీ ఏబుల్ టు రీచ్ దిస్ మీటింగ్ ఆర్ నాట్ అని చెప్పేసి he'll be worried. సో వాళ్ళ అసిస్టెంట్ ఉండి చూస్తూ ఉంటాడు అక్కడిక్కడ రిపేర్ షాప్లు ఏమైనా ఉన్నాయా అది ఇది అని చెప్పేసి. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే తెలిసే, లేదంటే టౌన్కి వెళ్ళాలి, ఇట్ విల్ టేక్ 1 hour ఫర్ యూ, బట్ అది కూడా మీ కార్ అక్కడ దాకా వెళ్ళదు, ప్రాబ్లం అయింది అని చెప్పేసి చెప్తారు. పెద్దగా వర్షం, విల్ బీ ఇన్ ట్రబుల్. సో ఇట్లా కాదని అసిస్టెంట్ గివ్ హిమ్ ది ఐడియా, లైక్ మీరు ఒక పని చేయండి, మీరు ఈరోజు ఇదే ఊళ్ళో ఉందాం మనము, రేపు మార్నింగ్ వర్షం తగ్గిన తర్వాత కొంచెం వెళ్తురు వచ్చిన తర్వాత ఐ గో టు టౌన్ అండ్ గెట్ ద కార్ మెకానిక్. సో మనం కార్ రిపేర్ చేసుకొని వెళ్దాము, వీ విల్ ఇన్ఫార్మ్ దట్ టీమ్, నో ఇష్యూస్, నో వరీస్, ఐ టాక్ టు దెమ్ అని చెప్పేసి చెప్తాడనమాట. సరే ఇక్కడ ఎక్కడ ఉందాము అని చెప్పేసి, అక్కడ హోటల్స్ కూడా ఏమి ఉండవు. సో దగ్గరలోనే ఒక ఫ్యామిలీ, సేమ్ దిస్ ఫ్యామిలీ నివసిస్తూ ఉంటుంది. స్టార్టింగ్ ఐ టోల్డ్ యూ. అసిస్టెంట్ వెళ్ళి మాట్లాడతారు, ఇట్స్ అ కైండ్ రిక్వెస్ట్, మీకు మా సార్ ఉన్నారు, ఇట్లా మీటింగ్ ఉంది ఢిల్లీలో, సో హీ వాంట్స్ టు స్టే, పెద్దగా వర్షం పడుతుంది, మా కార్ ట్రబుల్ ఇచ్చింది, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము, కెన్ యూ స్టే ఇన్ యువర్ హోమ్ అని చెప్పేసి వాళ్ళని అడుగుతారు. సో ఆ ఫ్యామిలీ ఒప్పుకుంటారు, అయ్యో అదా ప్రాబ్లము, సరే ఇట్స్ ఓకే, నో ఇష్యూస్, కాకపోతే మా చాలా చిన్న ఇల్లు, డోంట్ నో వెదర్ హీ విల్ అడ్జస్ట్ ఆర్ నాట్ అంటే, పర్లేదు ఒకవేళ ఆస్క్ సార్ లేట్ అయింది కదా డిన్నర్ చేస్తారా అది ఇది, బట్ వీ డోంట్ హ్యావ్ రైస్ అట్ హోమ్, వీ హ్యావ్ ఓన్లీ 2 చపాతీస్ అంటే, సరే విల్ అడ్జస్ట్, నో ఇష్యూస్ ఫర్ దట్ అని చెప్పేసి ఆ 2 చపాతీస్ తిని పడుకుంటాడు ఆ సర్జన్. పడుకున్న తర్వాత హీ విల్ నాట్ గెట్ స్లీప్ ప్రాపర్లీ. అక్కడ లైటింగ్ ఉంటుంది, కొంచెం ఎవరో మంత్రాలు చదువుతున్నారు, సమ్ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి, సమ్ చాంటింగ్ లాగా, ఊరికే సైలెంట్గా పీస్ ఆఫ్ మైండ్ ఉండదు అనమాట. సో హీల్ బీ డిస్టర్బ్. మార్నింగ్ అవుతుంది, సో మార్నింగ్ హీల్ వేకప్, గెట్ రెడీ, చిన్నగా టీ కాఫీ అది తాగేసి దెల్ స్టార్ట్ టు ఢిల్లీ. సో బయలుదేరేటప్పుడు ఆ ఫ్యామిలీకి పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాలని న్యూరో సర్జన్ వచ్చి, థ్యాంక్ యూ సో మచ్, మీరు యూ హెల్ప్డ్ అస్ అలాట్, బట్ థ్యాంక్స్ బాయ్ అని చెప్పేటప్పుడు నాకు చిన్న డౌట్ ఉంది, కెన్ ఐ ఆస్క్ అని చెప్పేసి ఆ డాక్టర్ అడుగుతాడు. ఆ ఫ్యామిలీ ఓనర్, పర్లేదు సార్ చెప్పండి ఏం డౌట్ అంటే, రాత్రి నాకు అసలు సరిగ్గా నిద్ర పట్టలేదు, ఏదో సమ్ చాంటింగ్ లాగా సమ్ సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి, సమ్ మంత్రాల్లాగా సంథింగ్ కంటిన్యూస్గా వినిపిస్తూనే ఉంది, ఏంటి ఆ సౌండ్స్, ఇక్కడ ఏదైనా టెంపుల్ ఏదైనా ఉందా అంటే, లేదు సార్ అది మా వైఫ్ చాంటింగ్ చేస్తూ ఉంటుంది, వైఫ్ని పిలిచి సార్తో మాట్లాడు. సో విల్ బీ ఆస్కింగ్, ఏందమ్మా నువ్వు నైట్ పడుకోకుండా ఇట్లా చాంటింగ్ చేస్తున్నావు, మొత్తము నాకు అసలు స్లీప్ అంతా డిస్టర్బ్ అయింది, ఏంటి ఎందుకు అట్లా చేస్తున్నావు, ఏమైంది, నీకు ఏమైనా సైకలాజికల్గా ఏమన్నా ఉందా ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆ లేడీ చూసి, లేదు సార్ మీకు ఇబ్బంది కలిగినందుకు సారీ, బట్ అక్కడ చూస్తున్నారు కదా కార్నర్లో, ఐ హ్యావ్ అ సన్, హీస్ యాక్చువల్లీ ఫిజికల్లీ డిజేబుల్డ్ అండ్ మెంటలీ డిజేబుల్డ్. సో ఆ బాబుకి బ్రెయిన్లో సమ్ ప్రాబ్లం ఉంది, కాకపోతే ఆ సర్జరీ చేయడానికి ఏ డాక్టర్స్ వల్ల కాదంట, ఇండియాలో టాప్ మోస్ట్ డాక్టర్ విజయ్ అని ఉన్నారంట. సో మా దగ్గర అంత డబ్బు లేదు ఆ డాక్టర్ని పిలిచి సర్జరీ చేయించడానికి. సో ఐఎమ్ జస్ట్ ప్రేయింగ్ గాడ్, ఊరికే 24/7 అట్లా మంత్రం చెప్తా ఉంటాను, నేను దేవుడిని కోరుకుంటూ ఉంటాను, ఆ దేవుడు కరుణించి ఎలా జరుగుతుందో ఏంటో నాకు తెలీదు, బట్ అలా మంత్రం చెప్తూ నేను నా ప్రేయర్స్ని ఆఫర్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట. ఈ డాక్టర్కి షాక్, ఈజ్ ద పర్సన్. ఓహో అవునా విజయ్ ఆ డాక్టర్, నువ్వు చూసావా డాక్టర్ని అంటే, లేదు సార్ అంత పెద్దవాళ్ళని మేము ఎక్కడ చూస్తాం, మా దగ్గర డబ్బులు లేవు. సరే ఓకే, మీ గాడ్ నీ ప్రేయర్స్ విన్నాడు, he will tell that I am the doctor Vijay, neurosurgeon, the topmost in the India and the world. మాకు మీరు ఆతిథ్యం ఇచ్చినందుకు మీ బాబుకి నేను చెక్ చేస్తాను, సర్జరీ ఫ్రీగా చేస్తాను, నో వరీస్, కమ్ టు ఢిల్లీ అలాంగ్ విత్ మీ అని చెప్పేసి తీసుకెళ్ళిపోతాడు అనమాట. సో ఇక్కడికి స్టోరీ ఎండ్ అయిపోతుంది. సో ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ నెవర్ లూజ్ హోప్. అంటే మీ ఇష్ట దైవం, మీ నమ్మకం, మీ ట్రస్ట్ మీద ఎప్పుడూ హోప్ అనేది వదులుకోవద్దు. సో హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీథింగ్ యూ డూ, యువర్ కర్మ, యువర్ సర్వీస్ టు అదర్స్, హ్యావ్ ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకే, సో ఎప్పుడు ఇది ఇంతే, దీనికి సొల్యూషన్ లేదు, ఇక్కడ కాదు అని చెప్పి కాకుండా, హ్యావ్ ట్రస్ట్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, ఎస్పెషలీ ద సుప్రీం ఎనర్జీ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ హ్యాడ్ అ నైస్ సెషన్.